ప్రియమైన వాళ్ళరా, ప్రభు అయిన యేసు క్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై మన యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 16వ వచనం అండి. చదువుతాను. ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ వాటిని అనుసరించి నడుచుకునవలను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడు. నీవు ఆయన మార్గములను నడిచి ఆయన కట్టడలను ఆజ్ఞలు విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆ మాట నీకు ఇచ్చినట్టు. కాబట్టి ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడుతున్న గాడ్స్ ఇన్స్ట్రక్షన్ త్రూ మోసెస్, దేవుని యొక్క ఆలోచనలు మరి మోషే ద్వారా చెప్పబడే కార్యం ఏంటంటే ఈ కట్టడలు అంటే మరి ఆయన దానికి మునుపు ఇవ్వబడినట్టు ధర్మశాస్త్రంలోని కట్టడలు న్యాయ విధులు ప్రమాణాలు ఇవన్నీ కూడా మరి దేవుడు తన ప్రజలకు దయచేసినాడు. కట్టడలు ఆజ్ఞలు, న్యాయ విధులు అంటే ఎట్లా నడుచుకోవాలంటారు, ప్రమాణములు అంటే దానికి ఏ విషయంగా వారికి ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఎంతో వివరముగా చెప్పబడినది. వీటన్నిటిని మీరు మర్చిపోవద్దు అంటాడు. ఎందుకంటే మర్చిపోవటం అనేది మనుషుల స్వభావం. కాబట్టి వీటిని మర్చిపోక ఏం చేయాలా, మీ పూర్ణాత్మతోనూ మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ శక్తితోనూ ఆయన్ను మనం వెంబడించాలా అనే కార్యాన్ని ఇక్కడ చెప్తుంటాడు అన్నమాట. అదే మనం 32వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే 32వ అధ్యాయంలో ఏమంటున్నాడు, అదే 32వ అధ్యాయం 46వ వచనములో చూసినట్లయితే మరి ఇక్కడ మరలా వారితో ఇట్లను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నీ మీ మనసులో పెట్టుకుని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకునేవాళ్ళను. కాబట్టి ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క మరి ముఖ్యమైన మరి అంశం ఏంటంటే నడుచుకునుట, ఒబేయింగ్ టు గాడ్. ఆయన చిత్త ప్రకారం లేక దేవునికి విధేయులమే నడుచుకునుట అనేటువంటి, దేవునికి విధేయులమే నడుచుకుంటా అంటే అర్థం ఏంటి, దేవుని వాక్యానికి మనం విధేయులమవుట అనేటువంటి కార్యాన్ని మనం మర్చిపోకూడదు. అందుకొరకే దేవుని ఆజ్ఞలు అంటున్నాడు, ఇక్కడ ధర్మశాస్త్రం అంటున్నాడు. పాత నిబంధనలో దేవుని ధర్మశాస్త్రం అంటు కార్యాన్ని దానికి మీరు ఎట్లా నడుచుకోవాలండి. కాబట్టి అనుసరించి నడుచుకునే వారికి ఆజ్ఞాపింపలను. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవం. కాబట్టి ఇది ఏదో నిరర్థకమైన మాట అనుకోవద్దు. దేవుని వాక్యం అది మీకు జీవం అంటున్నాడు. మరియు మీరు స్వాధీనపరుచుకుని పోటుకు యోర్దాను నది దాటబో దేశములో వీటిని మరి దీన్ని బట్టి మీకు దీర్ఘాయువు. కాబట్టి దీన్ని బట్టి దీర్ఘాయువు, ఆయనకు ఆజ్ఞలు ఆయన శాసనలు మనం వెంబడించినప్పుడు ఏం కలుగుతుందంట, దీర్ఘాయువు మీకు కలుగునంటాడు. అదేవిధంగా యెహోషువకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు జాగ్రత్త పడాలా. బోధించాలా, దాంట్లో చేయాలా. కాబట్టి బోధించి చేయుటకు జాగ్రత్త పడమంటాడు. అదే దివారాత్రములు దాన్ని ధ్యానించడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుందువు. కాబట్టి జీవిత రహస్యం ఇది, ఒక విశ్వాస యొక్క జీవిత రహస్యం, ఒక దేవుని బిడ్డ యొక్క జీవిత రహస్యం, ఒక క్రైస్తవుని యొక్క జీవిత రహస్యం ఏంటంటే జాగ్రత్తగా దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి దాని ప్రకారం నడుచుకునటం వలన మన మార్గమైన వర్ధిల్ల చేసేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. చక్కగా నడిపించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి వారుకుంటున్నాము. అట్లాగే మనం చూసినట్టయితే సమూయేలు గ్రంథంలో 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే దహన బలులు అనేటువంటి కార్యాన్ని గురించి మరి ఎంతో శ్రద్ధగా పాత నిబంధనలు చేస్తుంటున్నారు. అయితే ఇక్కడ అవసరమైంది ఏంటి అనేటువంటి దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా మరి బయలుపరుస్తున్నాడు. బలులు అర్పణలు కాదు, ఏం చేయాలా, మరి ఆయన ఆజ్ఞకు లోబడుట ద్వారానే దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కాబట్టి దేవుని మాట వినేది శ్రేష్టము, ఆయన మాటకు తిరుగుబాటు చేసేది పాపము అనేటువంటిది. చూడండి,
తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటైన పాపంతో సమానము. మూర్ఖత అగుపరచుట మాయా విగ్రహములు పూజించుటతో సమానము. కాబట్టి మరి ఆయన వాక్యానికి అవిధేయులం కాకుండా, తిరుగుబడే వాళ్ళం కాకుండా వాక్యానికి విధేయులవుట అనేటువంటిది. కాబట్టి ఇది నా అంశం. మనము దేవుని వాక్యానికి విధేయులవుట అనేటువంటి కార్యం. ప్రియమైన వాళ్ళారా, మరి మనం ఎన్నో త్యాగాలు చేయొచ్చు, ఎన్నో మరి నేను ఈ పని చేస్తున్నా, ఆ పని చేస్తున్నా దేవుని కొరకు అని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఎప్పుడు అవి వాల్యుబుల్ అవుతాయంటే ఎప్పుడైతే నువ్వు లోబడతావో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి విధేయుడైతావో అవి మరి మనకు కన్సిడర్ చేయబడతాయి. అందుకని ఇర్మియా ఏమంటాడంటే, ఇర్మియా గ్రంథము ఎస్ ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో, నా మాటలు మీరు అంగీకరించినట్లా నేను మీకు దేవుడనైందును, మీరు నాకు జనులైందురు. మీకు క్షేమ కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గమంతటి యందు మీరు నడుచుకునుడి. కాబట్టి ఏమవుతారట, మీరు నా మాటలు అంగీకరిస్తే నేను నీకు దేవునిగా ఉంటాను, మీరు నా కుమార్తెలు ఉంటారు. కాబట్టి నేను ఒక మార్గం చూపిస్తాను, ఆ మార్గంలో నడిచినట్లయితే మీరు మరి భద్రముగా ఈ లోకంలో నడవగలిగే వాళ్ళు ఉంటారట. అది ఆ మార్గము ఆఖరిగా ఎటువంటిది, మరి నిత్య జీవముకు పోయేటువంటి మాట. కాబట్టి విధేయులవుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే మత్తయి సువార్తలో యేసుప్రభు కూడా చెప్తాడు. యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం అండి, 21వ వచనం, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించను. కాబట్టి ప్రభువా అని ఎన్నిసార్లు చెప్పినా అది నోటిలో చెప్పబడే మాటలు ఉంటుంది. అయితే ఆ ప్రభువు చెప్పిన మాటకు లోబడినట్లయితే అప్పుడు మనం ఆశీర్వదించబడతాము అంటున్నాడు అనమాట. కాబట్టి మరి ఆ విధంగా లేకుండా ఏదో నామకార్థముగా మనం ప్రార్థన మరి చూసినట్లయితే ఆయన సన్నిధిలో వంగి లేచి ఈ విధంగా చేసేటువంటివి అవి అంగీకారమైనవి కాదు. మనస్ఫూర్తిగా దేవుని వాక్యం అంగీకరించి, మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరించి, మనస్ఫూర్తిగా దానికి విధేయులైనట్లయితేనే మనకు ఆశీర్వాదం ఉంటుంది అనే కార్యాన్ని చెప్పకూడదు. కాబట్టి దేవుని వాక్యానికి మనం చేయాలా, విధేయులుగా ఉండాలా. అందుకొరకే మొట్టమొదట ఆది సంఘములో ఎన్నో మరి అభ్యంతరాలు వచ్చినాయి. మరి చూసినట్టయితే పేతురు యోహాను మరి ప్రకటించినప్పుడు మరి పెద్దలైన వారు, అక్కడ అధికారులైన వారు ప్రకటించవద్దని చెప్పారు. మీరు ఈ యొక్క నూతనమైన ఇది మాకు అక్కర్లేదు, ఇది యూదులకు విరుద్ధంగా ఉండే వాక్యము అని వాళ్ళని ఆటంకపరిచి ఇక మీదట మీరు దీన్ని ప్రకటించకూడదు కదా. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 28వ వచనంలో చూస్తాం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, ప్రధాన యాజకుడు వారిని చూచి మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము ఈ ఖండితంగా ఆజ్ఞాపించలేదా అని చెప్తున్నాడు. ఈ నామాన్ని బట్టి బోధించకూడదని ప్రధాన యాజకుడు చెప్పాడంట. అయితే ఏమంటాడు పేతురును అపోస్తలులు మనుషులు కాదు దేవునికే మేము లోబడి ఉన్నాం కదా, మీరు మ్రానున వేలాడి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. కాబట్టి మేము దేవుని మాటకు లోబడాలి, మీ మాటకు లోబడేది కాదు. మీ మాటకు లోబడుట అనేటువంటిది అది కూడనిది. కాబట్టి మనుష్యుని మాట కాదు కానీ దేవుని మాట. కాబట్టి దేవుని వాక్యం వినుట, అంగీకరించుట, దాని ప్రకారం నడుచుకునుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన కార్యము. కాబట్టి మరి ఏదైనా కూడా జరిగినప్పటికీ కూడా దేవుని మాటను వదిలిపెట్టకూడదు. ఆ కార్యమును మనం వదిలిపెట్టినైతే మనకు ఆశీర్వాదం ఉండదు, వదిలిపెట్టకపోతే. కాబట్టి వదిలిపెట్టకుండా ఉంటే మనకు నిత్య జీవం వచ్చేది ఉంటుంది. కాబట్టి దేవుని మాటలది జీవము పునరుత్థానమైనది. కాబట్టి దాన్ని వెంబడించి నడుచుకున్నట్టు అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో ఎవరైనా మరి యేసుప్రభు నామమున ప్రార్థన చేయకూడదు, నీకు కష్టమైతే నీకు పనిష్మెంట్ ఉంటుంది అని చెప్పినప్పటికి కూడాను పేతురు యోహాను అపోస్తలులు ఏం చేశారు, మీరు ఏం చేసినా పర్వాలేదు, మేము దేవుని మాట వింటామంటారు. ఇది తీర్మానం అన్నమాట. నా తీర్మానం ఇదే ఉండాలా. ఏ సందర్భంలో ఏం ఏర్పడినా, ఏ కష్టము, ఏ యొక్క నష్టము, ఏ యొక్క ఇబ్బంది ఏర్పడినా కూడా ప్రభువా నీ మాట నేను వింటాను అనేటువంటి కార్యాన్ని. కాబట్టి నీ మాటకు నేను వింటాను, నీ మాటకు విధేయుని అవుతాను. ఆ విధంగా మనం విధేయులుగా జీవించినట్లయితే మనం ఆయనతో కూడా నిత్యత్వంలో మరి సదాకాలం ఉంటామనేట్టుగా మరి ఆయన ఆజ్ఞలు బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి ఆయనకు స్తోత్రం. కాబట్టి ఆ విధంగా వాక్యముకు లోబడి ఆ ప్రకారం నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగాక.